జై శ్రీరామ్ అండి అందరికీ. చాలామంది ఇన్స్టా చూస్తూ ఉంటారు కదా. నేను కూడా ఇన్స్టా అయితే చూస్తూనే ఉంటాను. కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. మామూలుగానే మన హిందూస్లో ఎలా ఉంటుందంటే ఎవరికన్నా జాతకం చెప్తారన్నా, లేకపోతే మొహం చూసి చెప్తారన్నా, లేకపోతే కొత్తగా ఏదన్నా వెలిసినా మనం చాలా కుప్పలు తప్పలుగా ఉరుకుతూనే ఉంటాం అనమాట. ఎందుకంటే మనకు తెలియదు, మనకు అదొక యాంగ్జైటీ, లేకపోతే దర్శనం చేసుకొని వచ్చినా అన్న సంతృప్తి, పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటామన్నమాట. అక్కడ దాకా పోయి వచ్చామంటే ఓకే, మనకు మంచి జరుగుతుంది, ఈ ఫీలింగ్ మనకు బాగుంటుందండి. అది మనకు కలిసి వస్తుంది, అలానే నెగిటివ్ కూడా తీసుకొస్తుంది అనమాట. ఎందుకు నెగిటివ్ అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. మీకు ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళకైతే క్లియర్గా తెలుస్తుంది. మణిద్వీప వర్ణన అనే ఒక పేరుతోటి, మణిద్వీపం అనే ఒక పేరుతోటి ఇన్స్టా ఛానల్ అయితే ఓపెన్ చేశారు, ఇన్స్టాలో అకౌంట్ అయితే. సో ఆ అకౌంట్లో ఏం జరుగుతుంది అంటే ఏదో రకరకాల దయ్యాలని, ఒంట్లో ఉన్న దయ్యాలను విడిపించుకోవడం, సో ఇలాంటివన్నీ చూపిస్తూ బాగా వైరల్ చేస్తున్నారు. మళ్ళీ పైగా వాళ్ళు ఒక వీడియో, అంటే స్టార్టింగ్లో ఒక వీడియో తీశారు. ఏం వీడియో తీశారంటే మణిద్వీపానికి టెంపుల్కి రావాలనుకునే వాళ్ళు ఇలా రావాలి అని డైరెక్షన్స్ చెప్పి, ఆ తర్వాత మీరు రావాలనుకునే వాళ్ళకి ఇక్కడ ఒక విషయం చెప్తాను, జ్యోతిష్యాలు కానీ లేకపోతే అదృష్టాలు కానీ దురదృష్టాలు కానీ ఇలాంటివి ఏవి ఇక్కడ డిస్కస్ చేయము, అలాంటివి ఏవి కూడా ఇక్కడ ఉండవు. ఇక్కడ ఉండేదల్లా ఏంటి అంటే భగవన్నామస్మరణ చేసుకోవడమే, అమ్మవారి మణిద్వీపం చదువుకోవడం వరకే. మీరు రావాలి అనుకుంటే అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకొని, అమ్మవారిని దర్శించుకొని వెళ్ళాలి అంతే, అంతకు మించి ఇక్కడ ఏమీ జరగవని వాళ్ళే చెప్పారు. మళ్ళీ ఆ తర్వాత రీసెంట్గా వైరల్ అయిన వీడియోస్ ఎలా ఉన్నాయంటే, ఇంకా ఒక ఆడ మనిషి ఒంటిలో దయ్యం పడితే పూనినట్టు పూనుతుంటే జుట్టు బట్టి కొట్టడము, ఆ జుట్టు బట్టి ఆ చివరి నుంచి ఈ చివరికి లాక్కొని రావడము, అక్కడ పడి బొర్లడము, అలానే అమ్మవారి డ్యాన్స్, అమ్మవారు ఒంట్లోకి వచ్చారు అని చెప్పి ఏ డ్యాన్స్ వేస్తున్నారు చెప్పనా. అమ్మవారు ఒంట్లోకి వస్తే మనకి ఏ డ్యాన్స్ గుర్తొస్తుందండి? సినిమాల్లో అయినా ఎక్కడైనా ఎలా చూపిస్తారు? సినిమా సాంగ్స్కి వేసే డ్యాన్స్ చూపించారు కదా. అలాంటిది వీళ్ళు ఏం చేశారంటే పూనకం వస్తే ఊగినట్టు అట్లా కాకుండా సినిమా డ్యాన్స్ బిట్లన్నీ కలుపుకొని అదొక డ్యాన్స్ లాగా క్రియేట్ చేసి అమ్మవారిది సాంగ్ ఒకటి పెట్టేసి నా ఒంట్లో అమ్మవారు పూనిందని చెప్పుకుంటూ ఆ డ్యాన్స్ వేస్తుంది. ఏమన్నా సంబంధం ఉందా అండి? అంటే జనాలు ఎంత పిచ్చివాళ్ళు అంటే, వీళ్ళు పిచ్చివాళ్ళని చేస్తున్నారో లేకపోతే జనాలు పిచ్చివాళ్ళో నాకు అర్థం కావట్లా. చాలామంది దూరాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వెళ్తున్నారు అక్కడికి. అలానే ఇంకా ఒక మెసేజ్, వాళ్ళు పెట్టిన మెసేజ్ ఏంటో చెప్పనా. వాళ్ళ దాంట్లో ఒక హైలైట్ పెట్టిన మెసేజ్ ఏంటంటే, ఒక ఆవిడంట, అంటే పైన పేరు తీసేశారులేండి, ఓన్లీ మ్యాటర్ మాత్రమే స్క్రీన్ షాట్ తీసి అది పెట్టారనమాట. అందులో ఏముందంటే, నేను మొదట మిమ్మల్ని నమ్మలేదు, నమ్మకుండా మిమ్మల్ని ఏదో వ్యతిరేకిద్దామనేసి అనుకున్నాను. ఆ తర్వాత నాకు నిద్ర పట్టట్లేదు, నాకు ఒంటి నిండా చెమటలు వస్తున్నాయి, నాకు భయం వేస్తుంది. నేను ఇప్పుడు అమ్మవారి భక్తురాలనే కదా, నాకు అమ్మవారిని ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటారు కదా, సో ఇప్పుడు నమ్ముతున్నాను నేను అమ్మవారిని అన్న విధంగా పెట్టారనమాట. అంటే ఏంటి, భగవంతుడు ఆయన్ని నమ్మకపోతే ఇక రకరకాలుగా హింస పెడతాడన్నట్ట ఉద్దేశం. నాకు అర్థం కావట్లా. అంటే వీళ్ళు దేవుణ్ణి నెగిటివ్ చేస్తున్నారా, పాజిటివ్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు హైలైట్ అవ్వడం కోసం ఇలాంటివన్నీ ఉపయోగించుకుంటున్నారా? అసలు ఆ డ్యాన్స్ ఏంటి? అమ్మవారికి పూనకం వస్తే మనం ఎలా ఊగిపోతాము? జనరల్గా గుళ్ళల్లో వాటిల్లో కనిపించేది ఎట్లా కనిపిస్తుంది అంటే, మనకు అమ్మవారు ఒంట్లోకి వచ్చేసారేమో అని చెప్పి మనం భయపడిపోయి వెంటనే నుదుటిన కుంకుమ పెట్టేసి హారతి ఇచ్చేసి అమ్మ శాంతించు తల్లి అని చెప్పేసి దండం పెట్టుకుంటూ ఉంటాము. సో అలా కాకుండా వీళ్ళు ఇంకా ఈ చివరి నుంచి ఆ చివరికి పరిగెత్తుతూ గెంతులేస్తూ డ్యాన్సులేస్తూ ఏంటండి అసలు ఈ విచిత్రమైన ప్రవర్తనని ఏమనాలి? పైగా ముందు మరి వాళ్ళే చెప్పారు కదా ఇక్కడ అలాంటివి ఏవి జరగవు, ఈ రకంగా భూతాలను వదిలించడం, ప్రేతాలను వదిలించడం ఏవి జరగవు అని చెప్పి మళ్ళీ వాళ్ళే ఒకళ్ళని పట్టుకొచ్చి ఇలా అలా అని చెప్పేసి మళ్ళీ క్యూ లైన్ ఎంత ఉందో తెలుసా? ఈ చివరిన మొదలు పెడితే ఆ చివరి దాకా ఏందో భక్తులు పోటెత్తిపోయి వెళ్తున్నారు. ఏమండి, అసలు మణిద్వీప వర్ణన గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఇలాంటివి నమ్మరు. అసలు మణిద్వీప వర్ణన చదవండి ఫస్ట్. చదివితే ఆ అమ్మవారు ఎంత శాంతిగా ఉంటుంది, ఎంత ఇదిగా ఉంటుంది, ఆమె ఎంత నిరాడంబరంగా ఉంటుంది, ఎలా రెడీ అయి ఉంటుంది, అసలు చాలా నెమ్మదిగా నిదానస్త్రాల్లాగా ఉంటుంది. ఉగ్రరూపాలు కానీ అలాంటివి ఏవి ఉండవు అమ్మవారికి. మణిద్వీపం అమ్మవారు అంటే పార్వతీదేవి చక్కటి అలంకారంతో నిండుగా ఉండి
చాలా శాంతి స్వభావం ఉన్న అమ్మవారు. అంతేగాని ఉగ్రంగా డ్యాన్స్ వేయడం ఏంటండి? ఆ ఉగ్రదేవత ఉగ్రంగా డ్యాన్స్ వేయడానికి కొంతమంది హిందువులు డబ్బుల కోసం ఇలాంటి నికృష్టపు కార్యాలను చేయడం వల్ల చాలామంది అసలు నమ్మకం కోల్పోతున్నారు. ఫస్ట్ దేవుళ్ళ మీద నమ్మకం కోల్పోతున్నారు. ఇలాంటి వాళ్ళని అరికట్టకపోతే చాలా దెబ్బతింటామండి. మనమే చాలా దెబ్బతింటాం. ఇలాంటి వాళ్ళందరినీ చూపించి అసలు మనకి దేవుళ్ళే లేరని మూర్ఖంగా వాదించే వాళ్ళు కూడా వస్తారనమాట ముందుకి. కాబట్టి ఇలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయడం ఫస్ట్ ఆపేయండి. అలా ఎంకరేజ్ చేయడం ఆపేస్తే తర్వాత వీళ్ళే మూసుకొని కూర్చుంటారు. ఏమంటున్నారో చెప్పనా? వీళ్ళు పబ్లిసిటీ కోసం ఏమని చెప్తున్నారంటే, ఎక్కడో ఉన్న మేము అమ్మవారిని చూడ్డానికి కొంతమందికి అదృష్టం లేదు, అందుకే దారి కనుక్కోలేక ఇక్కడ దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని మా అమ్మ రప్పించుకోవట్లేదు, వాళ్ళకి అదృష్టం లేదు కాబట్టి మా అమ్మ దగ్గరికి వాళ్ళు రాలేకపోయారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు కదా కొంతమంది, ఈ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు అంటే అమ్మవారి అనుగ్రహం ఉన్నట్టు. వెతుక్కొని ఎక్కడున్నా సరే వెతుక్కొని వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారంటే అమ్మవారు వాళ్ళని రప్పించుకుంది, వాళ్ళ మీద అనుగ్రహం ఉంది అని ఇండైరెక్ట్గా వీళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే, మీరు ఎన్ని కష్టాలైనా పడండి సావండి కానీ ఫైనల్గా అమ్మవారి దగ్గరకు వస్తే మీకు అనుగ్రహం ఉన్నట్టు కాబట్టి చచ్చి చెడైనా మీ ఉంటున్న ఏరియా కనుక్కొని రండి. అది మళ్ళీ ఒక గుడిలాగా అట్లా కూడా ఏం లేదు, మామూలు ఇల్లులాగా ఉండి లోపల ఒక పూజ రూమ్ లాగా ఉండి అందులో అమ్మవారి విగ్రహాన్ని పెట్టినట్టే ఉంది తప్పించి అది సపరేట్గా వెలిసిన అమ్మవారి గుడి కానీ అట్లా ఏమీ లేదు. మరి జనాలు ఏంటి మరి ఫస్ట్ స్టార్టింగ్లో మరి మనీ ఇచ్చేమన్నా లైన్ చూపించారా, వీడియోస్ చూపిస్తున్నారు తెలీదు. మళ్ళీ ఇందులో కొంతమంది ఇళ్లల్లో ఉండి కూడా వీడియోస్ పంపిస్తారనమాట. నేను నమ్మాను, నాకు ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పిన వీడియోస్ని వీళ్ళు ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి పంపించేసుకొని ఇన్స్టాలో పెట్టేసుకుంటూ ఉంటారనమాట. అంటే ఎంత నమ్మనోళ్ళు కూడా నమ్మే విధంగా వీళ్ళ మాటలు, వీళ్ళ వీడియోలు, వీళ్ళ చేతలు అయితే ఉంటున్నాయన్నమాట. సో ఎప్పుడూ కూడా మీరు ఇలాంటివన్నీ నమ్మితే మీరు ఇబ్బందుల్లో పడ్డమే కాక పక్కన వాళ్ళని కూడా ఇబ్బందుల్లో తోసిన వాళ్ళు అవుతారు. మన ఇంటి దగ్గర లేదా శివాలయం ఉండదా, పార్వతీ అమ్మవారి గుళ్ళు ఉండవా? అలానే అసలు మణిద్వీప నివాసిని అంటే ఆ అమ్మవారు ఎక్కువగా మనకు అనుగ్రహించేది ఏంటంటే, మీరు ఇంట్లో చదవండి, గుళ్ళో చదవండి, ఎక్కడైనా చదవండి, మణిద్వీప వర్ణన రోజుకి 9 సార్లు చదివితే సొంత ఇంటి కళ నెరవేరుతుంది అని ఒకటి ఉందన్నమాట. బాగా అందరూ చదివించుకుంటారు. ఇళ్లల్లో చదువుకున్నా అదే కదండి మణిద్వీప వర్ణన. మీరు ఎక్కడో కనుక్కొని అంత దూరం పోయి అక్కడికి వెళ్ళి వచ్చినంత మాత్రాన ఏమిది కాదండి. మన ఇంట్లో ఉంటే దేవుడు కాడా? మన దగ్గరలో ఉన్న గుళ్ళల్లో దేవుళ్ళు కాదా? ఆ గుళ్ళల్లో కూర్చొని చదువుకోండి, తప్పలేదు. మీకు చదవాలి ఫైనల్గా అంటే చదువుకోండి. అసలు వీళ్ళు చెప్పేది ఒక మాట, చేసేది ఒక మాట. స్టార్టింగ్లోనేమో మేము చెప్పము చెయ్యము అని చెప్పి, ఇప్పుడేమో నీకు అనుగ్రహం ఉంది, నీకు మాటలు వస్తాయి నాన్న, ఒక చిన్న పిల్లతోటి ఆవిడ చెప్పే మాటలు నీకు వస్తాయిలే, ఈసారి మాట్లాడుదువులే అని చెప్పి పంపిస్తుంది. అంత అమ్మవారి అనుగ్రహం ఉన్నవాళ్ళైతే ఇంతలా వీళ్ళు పెట్టాల్సిన పని లేదు, ఇంతలా వీళ్ళు చెప్పాల్సిన పని లేదు. ఆ అమ్మవారి శక్తి ఏదో ఒక రకంగా తెలిసైనా సరే ఏదో ఒకటి జరుగుతుంది కానీ వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఇంతలా వైరల్ చేయాల్సినంత అవసరం ఉండదు. ఏంటంటే వీళ్ళు సొంత డబ్బుల కోసం ఎప్పుడు పోయినా చూడండి మరి వాళ్ళే ఉంటారు, ఇంకెవరూ ఉండరు. ఎందుకంటే వాళ్ళు హైలైట్ కావడం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ కూడా చాలా తప్పండి. వీళ్ళనే కాదు, ఇంకా సోషల్ మీడియాలో కొంతమంది ఉన్నారు, అమ్మా పువ్వేయమ్మా నువ్వు ఇక్కడే ఉన్నావమ్మా, నువ్వు వింటున్నావమ్మా నా మాటలు, ఒక పువ్వేయమ్మా అని చెప్పేసి ఇలాంటి పూలు పచ్చళ్ళు ఏందో నాకు అర్థం కావట్లేదు. దేవుళ్ళు అనుకుంటున్నారో లేకపోతే మరి ఇంకే పులకొట్లు కొబ్బరికాయల కొట్లు అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లే. ఒక పువ్వు బదులు కొబ్బరికాయ వేసేస్తే అయిపోయిద్ది, అంతే కదా, మన తల మీద పడిపోద్ది, సరిపోద్ది, తీట అంతది. ఏంది దేవుళ్ళతో చెలగాటాలా? దేవుళ్ళతో మాట్లాడేంత ఇక్కడ శక్తి ఎవ్వరికీ లేదు, మనం మానవ మాతృలం వరకే, అంతే తప్పించి మనం దేవుళ్ళతో సమానంగా దేవుళ్ళతో మాట్లాడే స్థాయికి ఇంకా ఎదగలే. అసలు ఫస్ట్ మన ఇంట్లో మన ఒంట్లో ఉన్నాయి మనం తెలుసుకోగలగాలి, ఆ ఆత్మజ్యోతులు అవి తెలుసుకోగలగాలి. మనకున్న 6 జ్యోతులు కూడా మనం తలలో ఉండే జ్యోతితో సహా మనం కనిపెట్టగలగాలి. సో అలాంటిది లేదు కానీ, ఏది లేదు కానీ ఇంకా మనం పోయి అమ్మవార్లతో మాట్లాడే స్థాయికి మనం వచ్చేస్తున్నాం. మళ్ళీ పువ్వేయమ్మ అనే ఆవిడైతే ఇక చేస్తుందండి సినిమా సాంగ్స్కి, అబ్బాబ్బా షార్ట్స్ డ్యాన్సులు వేస్తుంది, ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. మళ్ళీ సాంగ్స్ అంతా ఇంత సాంగ్స్ కాదు, దేవుడి సాంగ్స్ కూడా కాదు,
సినిమా సాంగ్స్ని పెట్టుకొని ఎక్స్ప్రెషన్స్ మరి హార్డ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఇంకా పిచ్చి పిచ్చి బిహేవియర్ అనమాట. అలాంటి వాళ్ళు దేవుడు నాకు కనిపిస్తుండు, దేవుడు నాతో మాట్లాడుతుండు అంటే మనం పిచ్చోళ్ళలాగా నమ్మి వెళ్ళిపోతాం అనమాట వాళ్ళ దగ్గరికి. సో ఇలాంటి వేషాలు వేసే వాళ్ళని నమ్మకండి, మోసపోకండి. అండ్ ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పండి. ఫస్ట్ నమ్మొద్దని చెప్పండి. నమ్మే వాళ్ళకి కూడా ఇది కరెక్ట్ కాదు, కావాలంటే ఇంట్లోకి అమ్మవారి ఫోటో పెట్టుకొని మీరే చెయ్యండి, ఇంట్లో కూర్చొని చెయ్యండి, మణిద్వీప వర్ణన రోజుకు 9 సార్లు చెయ్యండి, మంచి జరుగుతుంది అని చెప్పండి. కానీ ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చెయ్యమాకండి. ఇంకా ఇలాంటి వాళ్ళు కుప్పలు తెప్పలుగా తయారవుతారు, వాళ్ళ స్వార్థం కోసం దేవుళ్ళని ఉపయోగించుకుంటారు. సో ఇలాంటి వాళ్ళ ఆటలు అయితే మనందరం కూడా అరికట్టాలన్నమాట. ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.